కుమారుడు నా కుమారుడని ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమించడం కనుక మొట్టమొదటిగా మన నీతిమంతులుగా చేయటానికి. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో చదివితే మనము ఆయన యందు ఆనందించడానికి ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించేవాడు ఎలా చూసుకుంటాడంటే ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నీకెందుకు నేనున్నాను అని భరోసా ఇస్తాడు. నీకెందుకు నేనున్నాను కదా, ఎవరున్నా లేకపోయినా నేనున్నాను అని ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు మనల్ని ఆనందింప చేయడానికి ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో అనేక రకమైనటువంటి పరిస్థితులు, ఆయన కష్టం వచ్చినా, ఆయన శిలువ మరణం ఎదురున్నా ఆయన ప్రేమ ఎంత గొప్పదనంటే కొరడా దెబ్బలు తింటూ, ముఖం మీద కాండ్రకి చుమ్ములేస్తూ ఉంటే, పిడుగుతులు గుద్దుతూ ఉంటే అలా పడుతూ లేస్తూ వచ్చి అంటాడు స్త్రీలందరూ వైపు చూసి అమ్మా, అంత గొప్ప ప్రేమ. పొరపాటు మనం అలా నడుచుకుని వెళ్ళేటప్పుడు చెప్పులో నుంచి ఒక ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, చెప్పులో నుంచి ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, పెద్ద మొరపెట్టాం. పొరపాటు మనం చెయ్యి పట్టుకొని వెళ్తాం కదా, అలా నడుచుకుని వెళ్తాం. ముళ్ళు గుచ్చుకోగానే ఈ చెయ్యి ఏం చేస్తాం వదిలిపెట్టేస్తాం. వదిలిపెట్టి ఆవిడ గబుక్కుని చేయబట్టి అంత కాదు అంటాం. ఎందుకని? కింద ముళ్ళు గుచ్చుకుంది కనుక. ఇదే ప్రేమ. బాధ కలిగితే నొప్పి రాగానే వదిలేసే ప్రేమ. కానీ ఆయన ప్రేమ ఎలాంటిదనంటే కలువరి శిలువలో రక్తధారలు కారుతున్నప్పటికీ మన కోసం తాపత్రయపడే ప్రేమ, మన కోసం నిలబడేటువంటి ప్రేమ. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ మరొక మాట జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు మనల్ని ప్రేమించాలి? ఒకటి నీతిమంతులుగా చేయడానికి, రెండవది ఆనందంతో ఉండడానికి, మూడవది ఆయనను హృదయపూర్వకంగా స్తుతించడానికి. ఇక్కడ యెషయా ప్రవక్త 43వ అధ్యాయం 21వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనంలో చదివితే చదవండి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రములు ప్రచురము చేయు. చాలా ఆయనను స్తుతించడానికి ఎందుకు ప్రేమించాడనంటే ఒకటి నీతిమంతులుగా చేయడానికి, రెండవది ఆనందముతో ఉండడానికి, మూడవది ఆయనను స్తుతించడానికి అనే విషయము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమించాడు కనుక ప్రేమ ఇవ్వటం అంటే, ప్రేమించడం అంటే ప్రేమను ఇవ్వటం. ఆయన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అది ఏంటంటే ఏదో అంటారు కదా, ఒక మాట ఏంటంటే టేక్ రెస్పెక్ట్ అదన్నమాట. మర్యాద అనేది ఇచ్చుకొని పుచ్చుకోవాలి. మర్యాద ఇచ్చాము, అవతల వాళ్ళు కూడా ఏం చేయాలి? ఇవ్వాలి. వాళ్ళు ఇలా ముఖం ముడుచుకొని ఉన్నారు అనుకోండి, నెక్స్ట్ టైం ఏం చేస్తారు? వీళ్ళు కూడా మానేస్తారు. అంటే ఇప్పుడు దేవుడు నిన్ను ప్రేమించాడు కనుక నువ్వు కూడా ఏం చేయాలా? ఈ మూడు విషయాలు. ఏ మూడు విషయాలు? నీతిమంతులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, రెండవది ఆనందముతో, మూడవది ఆయనను స్తుతించాలి. ఈ మూడు విషయాలు